జిల్లా బూరంపాడు మండల పరిధిలోనే ఐటీసీ పిహెచ్పిడి ఫ్యాక్టరీలో ఇవాళ కర్ర అనేది జామాయిలు సుబ్బాబులు అనేది గతంలో ఫ్యాక్టరీకి అనుసంధానంగా నడిచేది. కానీ ఈ రోజున చూసినప్పుడు కర్ర పైన జామాయిల కర్ర వేస్తున్నారు, మధ్యలో మారుజాతి కర్ర వేసి ఐటీసీని బదనాం చేసే పరిస్థితిలో మరి దళారులు ఇవాళ బూరంపాడు మండలంలో ఎక్కువ తయారయ్యారు. ఆ దళారులకి కంపెనీలో ఉన్న మేనేజర్లకి మరి లావాదేవీలు ఉండటం వల్లనే ఇలాంటి నష్టం జరుగుతుందని కూడా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతులకు అనుకూలమైన రేట్లు పెంచి ఇవాళ ఐటీసీలో అనేక మంది కార్మికులు జీవనం పొందుతున్నారు. కానీ అలాంటి కార్మికులకి అందరూ కూడా జీవనం లేని పరిస్థితిలో కూడా ఇవాళ మార్జాతి కర్రను తీసుకొచ్చి దళారులు అమ్మి ఫ్యాక్టరీని మూతపడే పరిస్థితికి ఇవాళ దళారులు తయారయ్యారు. అలాంటి దళారులపైన చర్య తీసుకోవాల్సిన అవసరం మేనేజ్మెంట్ పైన ఉంది, అధికారుల పైన కూడా ఉంది. నిన్న మరి అక్కడ రామాపురంలో కూడా పట్టుకోవడం కూడా ఫారెస్ట్ వాళ్ళు జరిగింది మార్జాతి కర్రని. మరి అలాంటి కర్ర వస్తే ఫ్యాక్టరీ మూతపడే పరిస్థితి ఉంటుంది, అక్కడ ఉన్న కార్మికులు బజార్ను పడే పరిస్థితి కూడా ఉంటుంది, ఫ్యాక్టరీ కూడా మూతపడే పరిస్థితి ఉంది. కాబట్టి దళారులపైన యాక్షన్ తీసుకోవాలా, చర్యలు తీసుకోవాలా. అది జరగకుండా రైతుకి మరి మేనేజ్మెంట్కి అనుసంధానంగా నడుచుకునే విధంగా ఇవాళ కంపెనీ మేనేజ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. మరి రైతులకి రేటు పెంచాల్సిన అవసరం ఉంది. మరి ఈ కర్ర మార్జాతి కర్ర ఇటు పంపించేసి అసలైన జామల కర్ర మరి ఎడిపోతుంది. ఇక రైతులకి ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడానికి కూడా మేనేజ్మెంట్ చేసింది, ఉచితంగా మొక్కలు కూడా ఇచ్చింది. మరి ఆ కర్ర అంతా ఎడిపోతుంది అనేది కూడా కంపెనీ మేనేజ్మెంట్ కూడా దృష్టి పెట్టాలా. రైతులకు అనుకూలంగా కంపెనీ ఉండాలా, కంపెనీకి అనుకూలంగా రైతులు ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటిది లేకుండా దళారుల మధ్యన దూరి కంపెనీకి రైతులకి మరి గొడవ పెట్టే పరిస్థితి కూడా చూస్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా దళారులపైన చర్య తీసుకోవాలా. ఇలాంటి మళ్ళీ ఇంకోసారి కనుక వచ్చేటట్టు ఉంటే ఐటీసీ బీపీఎల్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా రైతులను కలుపుకొని చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.